Hi guys, welcome back to our channel. గైస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ ఛానల్లో కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంటెంట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అయితే ఉంటుందన్నమాట, శివరామ్ టెక్ అని చెప్పేసి. ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఈ పేజ్లో కూడా కంప్లీట్గా రీల్స్ అండ్ అలాగే పోస్టులు వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అండ్ అలాగే మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ అయితే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి వెళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ అలాగే నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం గైస్. నేను ఒక 1 year బ్యాక్ వచ్చేసి ఒక కోర్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట, హ్యాక్ విత్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి. అంటే కంప్లీట్గా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేసి మనం ఏమేమి హ్యాక్ చేయగలుగుతాం అండ్ అలాగే హ్యాకింగ్ అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ తోటి అని చెప్పేసి కంప్లీట్గా ఒక కోర్స్ అయితే ప్రాక్టికల్గా అయితే చేశాను అనమాట. అది వచ్చేసి 1 year బ్యాక్. సో ఆ కోర్స్ వచ్చేసి పెయిడ్ కోర్స్ లెక్క అయితే రిలీజ్ చేశాను 1 year బ్యాక్. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా దాన్ని పర్చేజ్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఆ కోర్స్ నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అయితే నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట. సో అంటే కంప్లీట్గా ఈ కోర్సులో ఏముంటుందంటే ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేసి మనం ఎంతవరకు హ్యాక్ చేయొచ్చు అండ్ అలాగే ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి. సో ఈ కోర్సులో ఆల్మోస్ట్ నేనైతే చాలా వరకు కవర్ చేసిన అండ్ అలాగే కొన్ని కూడా ఇంకా పాసిబుల్ అవుతాయి, బట్ నాకు అవి చేయడానికి అయితే టైం కుదరలేదన్నమాట. సో ఆల్మోస్ట్ మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట ఈ కోర్స్ కంప్లీట్ చేసినట్టయితే. సో అండ్ అలాగే మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేసి కోర్స్ రిలీజ్ చేశారు అని చెప్పేసి అయితే ఆండ్రాయిడ్ మొబైల్ మీదనే డిపెండ్ అవ్వకండి. అంటే కొంతమంది పీసీస్ అండ్ ల్యాప్టాప్స్ లేకుండా ఆండ్రాయిడ్ మొబైల్లో హ్యాకింగ్ నేర్చుకుందామని చెప్పేసి అయితే అనుకుంటారు అనమాట. సో మీరు నాలెడ్జ్ పరంగా నేర్చుకోవాలనుకుంటే ఆ మొబైల్ సరిపోతుంది, జస్ట్ ఒక ఐడియా ఉంటుంది చాలు అనమాట. బట్ మీరు సైబర్ సెక్యూరిటీని కెరియర్ ఎంచుకొని అండ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జాబ్ చేయాలి అండ్ ఇంకా ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే మీకు మొబైల్ అయితే యూస్ అవ్వదు అనమాట. ఖచ్చితంగా మీకు పీసీ ఆర్ ల్యాప్టాప్ అయితే కావాలి. మొబైల్ ద్వారా అయితే మీరు అన్నీ నేర్చుకోలేరు అనమాట. సో ఇవి ఓన్లీ బేసిక్ లెవెల్ అనమాట. సో మీరు ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీనే కెరీర్గా ఎంచుకున్నట్టయితే మీకు పీసీ ఆర్ ల్యాప్టాప్ కావాలి అండ్ మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో కోర్సెస్ అయితే చేయాలన్నమాట. ఈ కోర్స్ అయితే సరిపోదు, ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఆండ్రాయిడ్ మొబైల్ తోటి కూడా హ్యాకింగ్ చేయొచ్చు, సో ఈ కోర్స్ చూస్తే మనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటారు. నేర్చుకోవచ్చు, బట్ ఏంటంటే మీరు ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. బట్ సైబర్ సెక్యూరిటీని కెరియర్గా ఎంచుకున్న వాళ్ళకైతే ఈ కోర్స్ అనేది సరిపోదు అనమాట. మీకు ఖచ్చితంగా పీసీ ఆర్ ల్యాప్టాప్ ఉండాలి, ఇంకా మీరు అడ్వాన్స్ లెవెల్ అయితే నేర్చుకోవాలి. సో ఇది ఎవరికంటే ఆల్రెడీ ఇంకొక ప్రొఫెషనల్లో ఉండి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలు మాకు అని చెప్పేసి ఒక ఐడియా కోసం నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్స్ మీరు చూడండి. అండ్ అలాగే ఎవరైనా ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా మొబైల్ యూస్ చేసి ఏ విధంగా హ్యాకింగ్ చేస్తామని చెప్పేసి అయితే నేర్చుకోవచ్చు అనమాట ఈ కోర్స్ చూసి. సో ఈ కోర్స్ వచ్చేసి మీకు కంప్లీట్గా మన వెబ్సైట్లో నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మన వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట వీడియోస్ అన్ని. సో ఇప్పుడు మనం ఒకసారి మన వెబ్సైట్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో మీరు ఏం లేదు, సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేసేసి shivaramtech.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇక్కడ shivaramtech.in అని చెప్పేసి అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి గైస్. సో సెర్చ్ చేసి డైరెక్ట్గా మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఓపెన్ చేసి కిందికి రండి. సో ఇక్కడ టర్మిక్స్తో మొబైల్ని ఏ విధంగా హ్యాక్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చూశారు మీరు. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే హౌ టు ఇన్స్టాల్ టర్మిక్స్ అండ్ అలాగే టర్మిక్స్ అడ్వాన్స్ CLI కమెంట్స్. సో ఇక్కడ నుంచి మన కోర్స్ అన్నమాట ఇది, ఆల్ అబౌట్ గిట్హబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాకర్స్ కీబోర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా హ్యాకింగ్ యూజింగ్ టర్మిక్స్ యూజ్ చేసి సోషల్ మీడియా హ్యాకింగ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి. అండ్ DOS అండ్ DDoS ఏ విధంగా చేయాలి టర్మిక్స్ యూజ్ చేసేసి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డేటాబేస్ హ్యాకింగ్ యూజింగ్ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసి డేటాబేస్ ఏ విధంగా హ్యాక్ చేయాలి. అండ్ అలాగే ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో కాల్ లైనిక్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏ విధంగా బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసి అకౌంట్స్ని హ్యాక్ చేయాలని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాల్ లైనిక్స్ ఇన్స్టాల్ చేస్తేనే మీకు అయితే అది పాసిబుల్ అవుతుంది అనమాట బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ మీద. సో అందుకని ఫస్ట్ మీరు కాల్ లైనిక్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయండి, మీకు వర్క్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ కాల్ లైనిక్స్ వీడియో చూడండి ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది, తర్వాత ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ చూడండి. సో మీకు క్లియర్గా ఉంటుంది. సో వైస్ ఇదన్నమాట కోర్స్. సో ఈ కోర్స్ నేర్చుకొని మీకు కంప్లీట్గా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేసి బేసిక్ లెవెల్ హ్యాకింగ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. సో గైస్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను అయితే అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.